హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తన ప్లేట్లో ఉన్న మొత్తం భోజనాన్ని వేసేసుకుంటాడు. ఇంతలో అక్కడున్న కూరలు అన్నింటినీ కలిపి తన ప్లేట్లోనే వేసేసుకుంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి కమల్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న ఇదంతా మొత్తం అన్నింటినీ నువ్వే ఇలా వేసేసుకుంటున్నావు, ఇంట్లో ఇంకా పల్లవి తినలేదు తెలుసా, ఆ విషయం నీకు చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కమల్ మాత్రం ఆగండి చెప్తాను, కాస్త నాకు తిననివ్వండి అని చెప్పేసి మొత్తం భోజనాన్ని ఖాళీ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పార్వతి వాళ్ళు మాత్రం ఏంటో నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కమల్ మాత్రం అవునా, నేనేం చేస్తున్నానా, నేను భోజనం చేస్తున్నాను, ఆ మాత్రం అర్థం కాలేదా నీకు, పల్లవి ఆరాధ్యకి భోజనం తీసుకొని వెళ్ళింది కదా, అయితే మా అన్నయ్య తీసుకొని వెళ్ళాలి, వదినమ్మ తీసుకొని వెళ్ళాలి, కానీ పల్లవి తీసుకొని వెళ్ళవలసినంత అవసరం ఎందుకు, అతని వల్ల ఆరాధ్య భోజనం ఆరాధ్య భోజనం చేయకపోతే అక్కడ మా వదినమ్మ కూడా భోజనం చేయదు, మా వదినమ్మ భోజనం చేయకపోతే ఇక్కడ ఈ పల్లవి ఎందుకు తినాలి భోజనం, పల్లవి తినకూడదని ఇలా చేశాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి కమల్ వైపు కల చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న కమల్ మాత్రం మా వదినమ్మని బాధ పెట్టారు, ఎవరైనా సరే వాళ్ళు కూడా బాధపడ అదే నా రూల్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి బావా నువ్వు ఇలా తయారవుతున్నావు, నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కమల్ అయితే నువ్వెందుకే ఇలా తయారవుతున్నావో నాకు అర్థం కావటం లేదు, ఆరాధ్యకి భోజనం అయితే మా అన్నయ్య తీసుకొని వెళ్తారు, లేకపోతే మా వదినమ్మ తీసుకొని వెళ్తుంది, నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ అక్కడున్న పల్లవిని తిడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం నీకు మీ వదినమ్మ తప్ప ఇంకెవ్వరు చెప్పిన మాటలు అర్థం కాదా, తను ఏది చెబితే అదే వేదవాక్యంలాగా నీకు అనిపిస్తుందా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలకి అక్కడున్న కమలత అవును, నాకు నా వదినమ్మనే ముఖ్యం అని చెప్పేసి